హాయ్ గైస్, వెల్కమ్ టు ఎన్ఆర్ బ్లాగ్స్ 1. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ పికిల్. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 1/2 kg ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి. నరువు ఉంటుంది కదా బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్లో, ఆ నరువు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. మంచిగా క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్లో ఇప్పుడు 1/2 teaspoon టర్మరిక్ పౌడర్ వేసుకొని అండ్ 1/2 teaspoon సాల్ట్ వేసుకోండి. బాగా మిక్స్ చేయండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 teaspoon గరం మసాలా వేసుకొని అది కూడా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 hour పక్కన అయితే పెట్టేసుకోండి, క్యాప్ పెట్టేసి. అప్పుడు మసాలా కోసం మనం మసాలా దినుసులు వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి హోల్ బిర్యానీ మసాలాస్ అయితే వేసుకోవాలి. హోల్ బిర్యానీ మసాలాస్ వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 tablespoons ధనియాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ షేడ్ మాత్రమే రావాలి, మాడిపోకూడదు. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఫ్రాన్స్ పక్కన పెట్టుకున్నాం కదా 1/2 hour, అవైతే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటూ ఉండండి, కదుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే పికిల్కి మంచి టేస్ట్ వస్తుంది. గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కకు పెట్టేయండి. ఇలా గోల్డెన్ షేడ్ అయితే రావాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 tablespoons ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత 2 tablespoons సాల్ట్ అయితే వేసుకోండి అండ్ 3 tablespoons చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. మనం మసాలా పట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా 3 tablespoons వేసేసుకోండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఫ్రాన్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి, అవి కూడా వేసేసుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 1/2 lemon అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలి, లేదంటే చేదుగా వస్తుంది. అంటే మిక్స్ చేసుకొని 3 days పక్కన పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసారు కాబట్టి మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఓకే గైస్, బాయ్, థ్యాంక్ యూ.